హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. అదేంటంటే తాటి ముంజలుతోని మిల్క్ షేక్ చేస్తున్నానండి. తాటి ముంజలు మిల్క్ వేసుకొని మిల్క్ షేక్ చేస్తున్నాను. సమ్మర్ కదా, జ్యూసీగా బాగుంటుంది. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే నేను ఒక 6 అయితే తాటి ముంజలు తీసుకున్నానండి. దానికి కావాల్సినవి ఒక కప్పుతో అయితే కాచి చల్లార్చిన పాలు ఒక కప్పు తీసుకున్నాను. నెక్స్ట్ స్వీట్‌కి తగ్గ కొంచెం షుగర్ తీసుకున్నానండి. ఒక 3 స్పూన్స్ అలాగా. తర్వాత మీదన వేసుకోవడానికి కొంచెం డ్రై ఫ్రూట్స్. తర్వాత మనకి ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. సబ్జాలైతే నేను తీసుకుంటున్నాను. మీకు నచ్చితే తీసుకోండి, లేకపోతే లేదు. ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తానండి. చూడండి, తాటి ముంజలు నేను పీల్ ఆఫ్ చేసుకున్నాను. పీల్ ఆఫ్ చేసుకొని ఇవి కట్ చేసుకోకూడదండి. ఇవి ముక్కలైతే కట్ చేసుకోకూడదు. ఎందుకంటే దీంట్లోని వాటర్ అనేది ఉంటుంది కదా, ఆ వాటర్ మన బాడీకి పడితే చాలా మంచిది, చాలా చలువ చేస్తుంది. అందుకనే నేను పీసెస్గా కట్ చేసుకోలేదు. డైరెక్ట్గా మిక్సీ గిన్నెలో వేస్తున్నాను. చూడండి ఎలా తయారు చేస్తాను. దీని నెక్స్ట్ కొంచెం మనం దీనికి స్వీట్కి తగ్గ షుగర్ వేసుకోవాలంటే తక్కువ వేసుకోండి. నేను 2 స్పూన్స్ అయితే వేసుకుంటున్నాను షుగరు. నెక్స్ట్ అయితే కాచి చల్లార్చి తీసుకున్నానండి పాలు తీసుకున్నాను. ఈ పాలు కూడా ఇందులో వేసుకొని తర్వాత కొంచెం చల్లదనానికి కొంచెం ఐస్ క్యూబ్స్ వేసుకుంటున్నానండి. మీరు కావాలంటే కూల్ వాటర్ అయినా వేసుకోవచ్చు. అంటే ఈ సమ్మర్ కాబట్టి కొంచెం నేను ఐస్ క్యూబ్స్ వేసుకున్నాను. అదే మామూలు మీకు కూలింగ్ అవసరం లేదంటే మామూలుగా తీసుకోవచ్చు, మామూలు వాటర్ అయినా. మిక్సీ పట్టి చూపిస్తానండి మీకు ఎలా వచ్చిందనేది. చూడండి, మిక్సీ వేసుకున్నాను కదా, ఇప్పుడు ఎలా వచ్చిందో చూద్దాం. చూడండి, బాగా మిక్స్ అయిపోయింది కదా. ఈ కన్సిస్టెంట్ వస్తే సరిపోతుంది. ఇంకా మరి పలుచగా అయితే బాగోదు కదండి. ఇది తాటి ముంజలు మిల్క్ షేక్, ఐస్ మిల్క్ షేక్ కూడా అంటారు. మీకు ఏది నచ్చితే అది పేరు పెట్టుకోండి. సమ్మర్లో అయితే ఇది ఒంటికి చాలా చలువ చేస్తుంది. మీరు కూడా తయారు చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు టేస్ట్ అయితే నాకు చెప్పండి. ఇప్పుడైతే దీంట్లోకి నేను కొంచెం సబ్జాలు అయితే తీసుకుంటున్నానండి. ఇదిగోండి, కొంచెం సబ్జాలు అయితే తీసుకుంటున్నాను. మీకు నచ్చితే తీసుకోండి, లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. ఇవి వేసుకుంటే ఇంకా బాడీకి చలువ చేస్తుంది కదా. నెక్స్ట్ ఐస్ క్యూబ్స్ వేసుకుంటున్నానండి. నెక్స్ట్ అయితే ఇప్పుడు మనం చేసి పెట్టుకున్నాం కదా, ఇది గ్లాసులోకి అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి అయితే నేను కొంచెం డెకరేట్ కోసం డ్రై ఫ్రూట్స్ అయితే ముక్కలు తీసుకుంటున్నాను. పిల్లలు తింటే చాలా ఇష్టపడతారు కదా బాగా. నేను దీంట్లోకి అయితే ఇది తీసుకుంటున్నాను. మీకు నచ్చితే తీసుకోండి, లేకపోతే లేదు. అది మీ పూర్తిగా ఆప్షనల్. చూడండి, ఐస్ యాపిల్ మిల్క్ షేక్ రెడీ అయిపోయిందండి. చూడండి, తాగి చూడండి, చాలా బాగుంటుంది. బాడీకి అయితే చాలా చలవ చేస్తుంది. ఇది సమ్మర్లో దొరికే ఇంగ్రీడియంట్ కదా, చాలా బాగుంటుంది బాడీకి అయితే. వేసవి తాపాన్ని అయితే తగ్గిస్తుంది. ఇది సమ్మర్లో దొరికే ఇంగ్రీడియంట్ కాబట్టి ఈ సమ్మర్లోనే మనం చేసుకోవాలి. ఇలాంటి వాటిని సమ్మర్లో ఎంజాయ్ చేయాలి మనం కూడా. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్. ఐస్ యాపిల్ మిల్క్ షేక్.